అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు 41 రోజులు నిష్టగా మడితో చేసిన ఆహారాన్ని భుజిస్తూ అయ్యప్పను తప్ప ఇంకొక నామస్మరణ లేకుండా దీక్షం చేస్తూ ఉంటారు. అక్కడ వంట చేసింది ఒక ముస్లిం, ఒకరు కాదు, 4-5. ఏమక్కో ముస్లింలు వంట చేస్తే తినకూడదా అంటే మడితో చేయాలి. క్యాపులు పెట్టుకొని ప్యాంట్ షర్ట్లు వేసుకుని అయ్యప్ప స్వాములకు వంటలు చెయ్యరు. అయ్యప్ప గుడిలోకి వెళ్తే ఫస్ట్ బనియన్తో సహా తీసేయాలి, ప్రవేశం లేదు. అండ్ మడి బట్టలతో మాత్రమే వంట చేయాలి, ఆ మడితో మాత్రమే వాళ్ళకు వడ్డన చేయాలి, అలా మాత్రమే తినాలి. చైర్లో కూర్చోబెట్టి ముస్లిం వ్యక్తికి సన్మానం చేస్తున్నారు. గుడిలో ఎవరికైనా చైర్లో కూర్చొనే అర్హత ఉంటుందా? దేవుడి కంటే పైన కూర్చొనే అర్హత ఎవరికైనా ఉంటుందా? గుడిలో ఇలా పూలమాలలేసి చప్పట్లు కొట్టే అర్హత ఎవరికైనా ఉంటుందా? నాకు తెలిసి ఉండదు, ఉండకూడదు. దేవదేవుడి సన్నిధిలో ప్రతి పువ్వు కూడా దేవుడికే సొంతం. అలాంటిది ఒక పూలమాలను తీసుకొచ్చి ముస్లింస్ కేస్తూ, ఏమమ్మా నువ్వు కులమతాల వల్ల మచ్చ చిచ్చు పెట్టడానిక? మంచిగా ముస్లింస్ అను హిందువులు కలిసి అయ్యప్ప భోజనాలను పెడితే నీకు వచ్చిన నొప్పి ఏంది అని అడుగుతున్నా. అన్న నాకేం నొప్పి రాలేదు. హిందువులు రంజాన్కి మీ దగ్గరకు వస్తే క్యాబ్ పెట్టేసి నమాజ్ చేపించిన తర్వాతే మీరు భోజనం పెడతారు కదా. మరి అయ్యప్ప స్వాములకు మీకు నిజంగా సెక్యులర్ గా మారిపోయి హిందూ అయ్యప్పలకు భోజనం పెట్టాలంటే మీరు కూడా నల్లటి బట్టలు కట్టుకోవాల్సింది.